వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యూపీ రాష్ట్రంలోని లక్నోలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం వల్ల 11 మంది మృతి చెందారు. లక్నోలో ఉన్నటువంటి పూర్నియాలోని 2 అంతస్తుల కోచింగ్ సెంటర్ భవనంలో చెలరేగినటువంటి మంటలు దాంతో బిల్డింగ్ పూర్తిగా దహనమైంది. ప్రమాద సమయంలో లోపల దాదాపుగా 30 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి సమాచారం. అలాగే ఆ మంటల నుంచి బయటికి రావడానికి కాస్త లోపల తొక్కిసలాట జరగడం, బయటికి రావడానికి వీల్లేకపోవడంతో ఆ మంటల నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ పైనుంచి కిందకి దూకేశారు. దాదాపు ఇప్పటివరకు ఇందులో 11 మంది మరణించారు. అలాగే పలువురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. లఖనవూలో అలీగంజ్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ గాయపడిన వాళ్ళలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. అలాగే ఫైర్ ఇంజిన్లు అక్కడికి వెళ్ళి ఆర్పడానికి దీనికి చాలా ప్రయత్నిస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలుస్తోంది. అండ్ అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇంకా ఏమైనా కారణం ఉందా అనేది ప్రస్తుతానికి క్లూస్ టీమ్ అక్కడ ఆధారాలు సేకరించడానికి దీనికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకి క్షతగాత్రుల్ని తరలిస్తున్నారు అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తం 11 మంది మరణించడం అనేది నిజంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంఘీభావం ప్రకటించారు అనేది తెలుస్తున్నటువంటిది. ప్రధాన కార్యాలయం కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ని రిలీజ్ చేశారు. యాంగ్విష్డ్ బై ద లాస్ ఆఫ్ లైవ్స్ ఇన్ ఫైర్ మిసాప్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్. మై కండోలెన్సెస్ టు ద bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance. An ex gratia of 2 lakhs from PM NRF would be given to the next of kin of each deceased. The injured would be given 50,000 rupees. Prime Minister Narendra Modi announced. ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు, అలాగే గాయపడ్డ వాళ్ళకి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించారు. ప్రస్తుతానికి ఎందుకు జరిగింది అనేటువంటి కారణాలు అయితే ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఆ కారణాలు ఏంటి అనేది తెలిసిన తర్వాత అప్పుడు దీని మీద ఇంకా ఏమైనా చెప్పుకోవడానికి ఉంటుంది. సో మొత్తం కేంద్రం అంతా కూడా దీనికి సంబంధించి సంఘీభావం ప్రకటించింది. అలాగే యోగి ఆదిత్యనాథ్ కూడా దీని మీద స్పందించారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి ఒక అంశం. మరణించిన వారి కుటుంబాలకి సంతాపం ప్రకటిస్తూ ఆ మరణించినటువంటి వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప ప్రస్తుతానికి మనం ఏం చేయలేం. ఇలాంటివి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కేవలం కొంత నిర్లక్ష్యం వల్ల మాత్రమే. అది ఎవరిది, అటు ప్రభుత్వం సైడ్ పనిచేసేటువంటిది అధికారులు అనుకోవాలంటే మున్సిపల్, మేబీ అక్కడ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది, ఇన్సైడ్ అయ్యింది అంటే డెఫినెట్గా ఆ బిల్డింగ్ ఓనర్లు దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మిస్టేక్ అవుతుంది. లేదు బిల్డింగ్ బయట షార్ట్ సర్క్యూట్ అంటే ఏమైనా అయ్యి ఆ తీగలు తగిలి మంటలు అంటుకోవడం వల్ల అయ్యిందా, అలాగే ఆ కింద పెట్ కేర్ షాప్ అండ్ క్లినిక్ కూడా ఉందంటే జంతువులకు సంబంధించి, అందులో ఏమైనా జరిగి ఇది అయ్యిందా, ఆ బిల్డింగ్ మొత్తం కూడా మంటల బారిన పడింది. ఈ నిర్లక్ష్యం మాత్రం ఎక్కడ సహించడానికి లేదు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు అసలే మళ్ళీ వర్షాకాలం, అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ మెయింటెనెన్స్కి సంబంధించి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ఇమీడియట్గా బయటికి వచ్చేటువంటి దారి కూడా కొన్ని బిల్డింగ్లో ఉండడం లేదు. ఇటీవల కూడా చూస్తున్నాం అలాంటి సంఘటనలు. సో అలాంటి నిర్లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు. ఎక్కడికక్కడ దానికి తనిఖీలు జరగాలి. ఆ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయా లేదా అని చూసిన తర్వాత బిల్డింగ్కి పర్మిషన్ అనేది ఇవ్వాలి. కోచింగ్ సెంటర్ పెట్టడానికి ముందు అక్కడ పర్మిషన్ ఉందా లేదా, కెపాసిటీకి ఎక్కువగా ఏమైనా పెట్టారా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఇది అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.